హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృతికా కార్తిక్ ఫుడ్ అండ్ టిప్స్ ఛానల్. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే పన్నీర్ పులావ్ అండి. ఈ రకంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. 20 మినిట్స్లో అయితే మనకి పన్నీర్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. ప్రాసెస్ చూసేద్దామా? ఈ ప్రాసెస్ విస్మై ఫుడ్ ఛానల్లో తేజ గారు ఉన్నారు కదా, ఆయన చెప్పిన ప్రాసెస్లో అయితే చేశాను. ఎప్పుడు చేసేలా కాకుండా ఇలాగా పన్నీర్ మటర్ పులావ్ చేసుకుంటే చాలా బాగుందండి. పీస్ కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉంది. రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయింది. చాలా టేస్టీగా ఉంది. ప్రాసెస్ చూసేద్దామంటే వచ్చేసేయండి వీడియోలోకి. ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోకి హాఫ్ వరకు లెమన్ అయితే ఇలా జ్యూస్ అయితే తీసుకోవాలండి. ఈ లెమన్ జ్యూస్లోకి హాఫ్ స్పూన్ వరకు షుగరు, అలాగే హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకొని, ఒక హాఫ్ కప్ వరకు వాటర్ను కూడా వేసుకొని, పంచదార అలాగే ఉప్పు కరిగేంత వరకు ఇలాగైతే కలిపేసుకోవాలి. ఇలా బాగా కరిగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఉంటుంది కదండి, ఇలా క్యూబ్స్లో అయితే కట్ చేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా ఇలా సన్న చీలికలు అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చిని ఒక పావు గంట పాటు ఈ వాటర్లో నాననివ్వాలి. ఈలోపు మనం బిర్యానీ చేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకొని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను అయితే వేసి ఇలా కలుపుకోకూడదండి. నేను చేసిన మిస్టేక్ అయితే మీకు చెప్తున్నాను. ఇలా కలుపుకోవడం వల్ల, లేదంటే ఆయిల్ హీట్ అవ్వకుండా పన్నీర్ ముక్కలు వేసానో తెలియదు కానీ పన్నీర్ ముక్కలు అయితే ఇట్లా చిన్న చిన్న పీసెస్గా అయితే కాస్త విరిగినాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న మసాలాలు అయితే ఉన్నాయి కదండి, 4 యాలకులు, 5-6 లవంగాలు, అలాగే చెక్క, బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లేవర్ అయితే వేసుకొని వేయించుకోవాలి. ఇవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వేగిన తర్వాత సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా అయితే వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి కూడా అయితే వేసుకోవాలండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా కూడా ఇలా సన్నగా తరిగి వేసి ఒకసారి అయితే కలిపేసుకోవాలండి. ఇవి త్వరగా మగ్గటానికి అయితే కాస్త ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా యాడ్ చేయడం వల్ల గిన్నెకు అనేది ఉప్పు అనేది పట్టేస్తుంది కాబట్టి ఇవి మగ్గడానికి సరిపడినంత అయితే వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుందండి. ఇవి మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి అయితే మగ్గించుకోవాలి. తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసి ఒకసారి అయితే కలిపేసుకోవాలి. కారం అనేది ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే మనం పచ్చిమిర్చి అనేది వేసాం కాబట్టి కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బఠానీ కానీ, లేదంటే పచ్చి బఠానీ ఇన్స్టెంట్గా వస్తాయి కదండి, అవి ఒక హాఫ్ కప్ వరకు అయితే వేసుకోవాలండి. ఈ పచ్చి బఠానీ అనేది ఆల్రెడీ నానే ఉంటాయి కాబట్టి మనకు త్వరగా అయితే కుక్ అయిపోతాయి. ఈ బఠానీ కూడా ఒక 2 మినిట్స్ అయితే మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే ఉంటాయి కదండి, ఆ రైస్ని కూడా అయితే వేసేసుకోవాలి. నేనైతే 2 గ్లాసుల వరకు అయితే రైస్ అయితే తీసుకున్నాను. బియ్యంని ఒకసారి అయితే మసాలాలు పట్టేలా అయితే కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ ఇంకేంత వరకు ఒక 2 నిమిషాలు అయితే బియ్యాన్ని అయితే వదిలేసేయాలండి. ఎక్కువ కలపడం వల్ల బియ్యం అనేది విరిగిపోతాయి. ఇలా చేస్తే మనకి పన్నీర్ మటర్ పులావ్ చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇప్పుడు వాటర్ని అనేది యాడ్ చేసుకుందాము. మనం 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కాబట్టి 2.5 గ్లాసుల వరకు అయితే వాటర్ని అయితే తీసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు అనేది సరిపోయిందో లేదో అనేది ఒకసారి చెక్ చేసుకొని, సరిపోకపోతే ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక పావు కప్పు వరకు కొత్తిమీర, అలాగే పావు కప్పు వరకు పుదీనా కూడా అయితే వేసుకోవాలి. మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి పన్నీర్ ముక్కలు, వాటిని కూడా అయితే వేసి ఇలా ఒకసారి అయితే కలిపేసుకోవాలి. మొత్తం రైసు పన్నీరు మిక్స్ అయ్యేట్టు మూత పెట్టేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక విజిల్, లో ఫ్లేమ్లో ఒక విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత మనం లెమన్, సాల్ట్, షుగర్లో నానబెట్టుకున్న ఉల్లిపాయలని పచ్చిమిర్చిని కూడా ఈ రైస్లోకి అయితే యాడ్ చేసుకొని మనం సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుందండి. మన తేజ గారు చెప్పినట్టు చేసిన రెసిపీ అయితే పన్నీర్ అయితే నేను చేసిన మిస్టేక్ వల్ల అయితే పీసెస్ అయితే అయినాయి. మొత్తం పన్నీర్ అయితే ఖరాబ్ అయితే అవ్వలేదండి. చూసారా, రైస్ మనం 2 విజిల్స్ వేసినప్పటికీ చాలా చక్కగా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయింది. అలాగే అస్సలు మాడలేదు, పొడి పొడిలాడుతూ చాలా బాగుందండి. అలాగే మన పన్నీర్ కూడా చాలా చక్కగా అయితే మెత్తగా అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్ యూ.